ఈ సమ్మక్క గోత్రానికి ఇది ఏంటిది సమ్మక్క ప్రధాన ద్వారము. అక్కడ ఉంచేసి మనకు వచ్చేసి ఈ 5 పలకలతోటి ఉన్నటువంటి అది మా సమ్మక్క రాజ్యము, రాజ్యం యొక్క సింబలు. ఈ పైన కింద ఉన్నటువంటి త్రిశూలం లాగా ఉండి ఇట్లా ఉన్నటువంటివి మనకు అది మా యొక్క నుదిటి బొట్టు, మేము నుదిటి బొట్టు. తర్వాత ఇది మా సమ్మక్కకు 5వ గోత్రానికి బండాని గోత్రానికి సంబంధించినటువంటి కాబట్టి ఈ 5 నిలువు గీతలు ఇవి మా గోత్రానికి సంబంధించినవి. ఇది రాజ్యం యొక్క సింబలు, ఇది స్టార్ గుర్తు, నక్షత్రం గుర్తు. తర్వాత ఇది స్వస్తి గుర్తు. స్వస్తి గుర్తు వచ్చేసి ఇది రివర్స్లో ఉన్నది కదా, హిందూ మత సాంప్రదాయాల ప్రకారం కావచ్చు, మనవాద సంస్కృతి ప్రకారము మరి రైట్ సైడ్ తిరగాలి కదా అని అంటున్నాం, కుడి నుంచి తిరగాలి. కానీ ఇక్కడ ఏది మాది కుడి నుంచి ఎడమకు తిరుగుతుంది. ఎందుకంటే ఇది మా తాళపత్ర గ్రంథాలు అవి ఉన్న సంగతి కూడా మాకు కూడా తెలియని పరిస్థితి మా ఆదివాసులకు ఇప్పటి వరకు. కానీ ఈ మధ్యలో కొంత మా ఇండిజినస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కావచ్చు, ఈ రీసెర్చ్ స్కాలర్స్ కొందరు ఏం చేశారంటే ఈ భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి ఆదివాసీ ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తిరుగుతూ ఒక కొండ గుహలో ఈ ఒక రూమ్ 2 రూమ్ల నిండా సరిపోయినటువంటి తాళపత్ర గ్రంథాలను సేకరించడం జరిగింది. అందులో ఈ స్వస్తి గుర్తు అనేది ఈ విధంగా ఉన్న తాళపత్ర గ్రంథం నుంచి తీసుకున్నటువంటి గుర్తును కాబట్టి దాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రకృతి లోపల చెట్లు మొలకెత్తిన తర్వాత తీగలుగా ఏ విధంగానైతే కుడి నుంచి ఎడమకు చుట్టుకుంటూ అది పైకి పాకుతుంది, అలాగే నీళ్ళల్లో సుడిగుండాలు వచ్చినప్పుడు అవి కుడి నుంచి ఎడమకు తిరుగుతాయి. తర్వాత మన భూభ్రమణం కావచ్చు, గ్రహాలు కావచ్చు కుడి నుంచి ఎడమకు తిరుగుతాయి. కాబట్టి ఆ ప్రకృతి సిద్ధాంతాన్ని తీసుకొని మేము ఇక్కడ స్వస్తికి మా తాళపత్ర గ్రంథాలలో అయితే ఏవైతే మా పూర్వీకులు వేశారో దాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది.